ఉంటారు మీరు. సి సెక్షన్ అంటే వామ్మో ఏమగ్గాకైంది ఆపరేషన్, వంగుకుంటూ వంగుకుంటూ నడుస్తుంది. అలా వంగుతూ నడిస్తే అలానే ముడిపడిపోతాయి, అలానే ఉండిపోతాయి. కూర్చోవచ్చు, నిలబడవచ్చు. మా అప్పుడు ఇలా లేదు, వెనకటి కాలంలో మేము వెంటనే లేచి నడిచాము. అలా ఉండదు సి సెక్షన్ అంటే. నార్మల్ డెలివరీకి ఎంత రిస్క్ ఉంటుందో సి సెక్షన్ కూడా అంతకంటే ఎక్కువ. ఎలా అంటే కడుపు నాడి నుంచి అంత దూరం కోపించుకోవాలి. పైన కనిపిస్తున్న ఫొటోస్లో తెలుస్తుంది కదా మీకు. ఫస్ట్ చర్మానికి 5 నుంచి 6 కుట్లు, తర్వాత కొవ్వుకి 4 నుంచి 5 కుట్లు, కలిపే పొరకి 3 నుంచి 4, కండరాల పొర 5 నుంచి 6, కలసన పొరకి 5 నుంచి 6, అంటే గర్భాశయానికి 6. ఇలా అన్ని కలిపి సి సెక్షన్ లో 35 నుంచి 40 కుట్ల వరకు పడతాయి. మనకి పైన కనిపిస్తున్న కుట్లు 6-7 కుట్లు కాదు, లోపల నుంచి కుట్లు వేసుకుంటూ వస్తారు. లేయర్స్ తో ఆపరేషన్ జరిగింది. ఏమన్నా అంటే వామ్మ మా అప్పుడు ఇలా లేదమ్మా, మీ అప్పుడు ఎలా ఉండదు. కానీ ఇప్పుడు సి సెక్షన్ అంటే తినే ఫుడ్ మారినప్పుడు బాడీ ఉండే విధానం ఎందుకు మారదు? మారుతుంది ఖచ్చితంగా, కానీ అది ఎవ్వరికి అర్థం కాదు. మేము ఇలా గంటలో వేసి వెంటనే మేము పనికి వెళ్ళేటోళ్ళం, మా పనులు మేము చేసుకునేటోళ్ళం. ఇప్పుడు సి సెక్షన్ అంటే ఆపరేషన్కే వామ్మో వాయో అంటారు, పిల్లల్ని కూడా చూసుకోలేకపోతారు, తిని తిని ఇంత లావైంది అని అంటారు. ఇన్ని కుట్లు, ఇంత బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అయితే లావుగాక ఏమవుతారు? మళ్ళీ దాని నుంచి మళ్ళీ సెటైర్లు, ఇలా నడుస్తుంది అలా నడుస్తుంది, స్పీడ్గా నడవద్దు. వీడియో చూసైనా బుద్ధి తెచ్చుకోండి. సి సెక్షన్ అని హేళన చేసుకుంటా, ఏందో తీసేసినట్టు మాట్లాడుకుంటా అలా ఉంటుంది ఇలా ఉంటుంది. పొట్ట ఎంత వచ్చిందంటే పొట్టను 10 సార్లు కోస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అలా డెలివరీ అయిన టైంలో మాటలు అంటుంటే కారం, గుండు మీద కారం చల్లట్టు అనిపిస్తుంది.